అంటే యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికీ వందనాలు, అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలు. నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను అని మన వాక్యంలో చూస్తున్నాం. చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత కొంతమంది యేసుని ఎందుకు నమ్ముకుంటారంటే వాళ్ళ ఇష్టాలు కోరికలు తీర్చుకునేదానికి. యేసుని నమ్ముకుంటే కలిసి వస్తుందంట, యేసుని నమ్ముకుంటే మిద్దెలు కట్టేస్తాం, మేళ్ళ కట్టేస్తాం, పొలాలు కొంటాం, ఫ్యాక్టరీలు కొంటాం. యేసుని నమ్ముకుంటే మనకి ఏదైతే అడగతామో దేవుడు మనకి ఇస్తాడు అని చాలామంది ఒక భావన. నిజమే, నువ్వు అనుకుంటే, నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అనుకుంటే నీకు సమస్తం ఇస్తాడు. మనం బాగా ఆలోచన చేస్తే చాలామంది యేసుని నమ్ముకున్నారు, చాలామంది పొందుకుంటున్నారు, కొంతమంది పొందుకోలేకపోతున్నారు. కొంతమంది అడుగుతున్నారు దేవుణ్ణి, దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళకి దొరకటంలే. ఎందుకు దొరకటం లేదు? రెండోది, నీవు అడిగేది దేవుని ఏది అడుగుతున్నావు? నువ్వు అడిగేది అది నీ మనసుకి బాగుందా, లేదా దేవునికి నువ్వు అడిగింది ఇష్టంగా ఉందా, ఇష్టపూర్వకంగా ఉందా? నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవునికి ఇవ్వాలని దేవునికి ఇష్టంగా ఉందా? మరి అడగటంలో నీకేమైనా స్వార్థం ఉందా? నువ్వు అడిగేటప్పుడు అసలు నీకు బాగుందా? అసలు నీ మనసుకి ఒకసారి ఆలోచన చేయి. అసలు దేవుని అడగొచ్చా అడగకూడదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. అందుకే బైబిల్ అని చెప్తా తెలుసా, నువ్వు ప్రతిదీ దేవుణ్ణి అడుగుతున్నావు, నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. కొన్ని నీకు రావట్లే, కొన్ని దొరకట్లే, నీకు కొన్ని రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎందుకు దొరకటం లేదు? ఎందుకు నీకు ఇష్టమైనవి లేట్ అవుతున్నాయి? ఒకవేళ నువ్వు భక్తిగా పరిశుద్ధంగా జీవించినట్లయితే అది దేవునికి ఇష్టం అనుకో, నువ్వు అడిగింది ఇస్తాడు ఆయన, కొంచెం లేటు. ఒకవేళ దేవునికి ఇష్టం లేదనుకో, నువ్వు దేవుని గోజారి 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 పొందుకున్నా దాని ద్వారా నువ్వు నష్టపోతావు. అందుకే చాలా సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? మనకు ఆన్సర్ వచ్చేసింది. ఏందది? నాయందు మీరును మీయందు నా మాటలు. బాగా గుర్తుపెట్టుకోండి. నాయందు అంటే ఎవరైనా, దేవుడు, యేసయ్య. నాయందు మీరు అంటే మనము దేవుని యందు ఉన్నామా లేదా ఒక ప్రశ్న. దేవుని యందు మనం ఉంటే, ఇప్పుడు దేవునితో మనం సహవాసం చేస్తుంటే ఆయన అలవాట్లు మనకు రావాలి. ఇప్పుడు 10 మంది నీతిమంతులు ఉన్నారనుకో, ఒక్క పాప ఉన్నాడు అనుకో, వాడు ఏమైపోతాడు? వాడు నీతిమంతుడు అయిపోతాడు. 10 మంది పాపలో ఒక నీతిమంతుడు ఉన్నాడు అనుకో, వాడేమైపోతాడు? వాడు పాప అయిపోతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి మనము అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం ఈ రోజుల్లో. అసలు అర్థం చేసుకోవట్లేదు దేవుణ్ణి. అది ఇది అడగొచ్చా అడగకూడదా? దేవుని ఏది అడిగితే సంతోషపడతాడు,
ఏది అడగాల ఆయన్ని? నా యందు మీరన్నాడే, అంటే నేను దేవుని యందు ఉన్నానా? నేను దేవునిలో ఉన్నానా? ఎవరిలో ఉన్నాను? నేను ఎవరితో నివాసం చేస్తున్నాను? ఎవరి యందున్నాను? నిజంగా ఆయనతో మనం సహవాసం చేస్తే మనకి సమాధానం వస్తుంది. ఆయనలో మనం ఉంటే ఆయన అలవాట్లే మనకు వస్తాయి. ఆయన ఆలోచనలు, ఆయన పద్ధతులు, ఆయన కోరికలు ఇవన్నీ మనకు వస్తాయి. నా యందు మీరును, మీ యందు ఎవరి మాటలు? నీ యందు దేవుని మాటలే ఉన్నాయా? ఇప్పుడు పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తుంటే సహకరిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. బయటికి వెళ్ళిన తరువాత ఆయన మాటలు నీలో ఉన్నాయా? ఇవన్నీ లేకుండా నాకు దేవుడి లేదు, నేను మందిరంకి వస్తున్నాను, నాకేమీ జరగటం లేదు, నా బ్రతికిట్ట అయిపోతుంది, నాకు ఇష్టమంతా ఈయటం లేదు ఆయన అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఎవరి మాటలు? నీలో ఉన్న మాటలు ఏం తెలుసా? పక్కనోడి గురించి మాటలు కతక్క నీలో నిలిచి ఉన్నాయి, ఆమె గురించి నిలిచి ఉన్నాయి, మరొకరి గురించి, పక్కనోళ్ళ గురించి. ఆ మాటలు నీలో నిలిచి ఉన్నాయి, కానీ దేవుని వాక్కు నీలో నిలిచలేదు. నా యందు మీరును, మీ యందు నా మాటలు. మాట అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. వాక్యం అంటే దేవుడు. దేవుడు నీలో లేడు అని అర్థం. నువ్వు దేవుని యందు లేవు, దేవుడు నీలో లేడు. నా యందు మీరు, మీ యందు నా మాటలుంటే నీకు ఇష్టమైంది దేవుడు ఇవ్వడా? ఒక ప్రశ్న ఇదా? బాగా ఆలోచించండి. నువ్వు చాలా సందర్భాల్లో అసలు యేసుని చాలా మంది నమ్ముకునేది ఎందుకంటే తవ్వుకునే దానికే, పార్త తీసుకుని పక్కన వేసుకునే దానికే. ఒక పార కూడా అట్టేరోళ్ళు అన్ని తీసుకునే దానికే కదా. నాకు అది కావాలా, ఇది కావాలా లిస్ట్ ఇస్తారు కదా దేవుడికి. కానీ ఏది కూడా జరగట్లేదు. కారణం ఏంటంటే నీలో దేవుని మాటలు లేవు, దేవుని యందు నువ్వు లేవు. తండ్రి మాట వినకుండా, తండ్రితో సహకరించకపోతే ఎలా ఉంటుందో ఆలోచించి. తండ్రి కొడుకులు ఉన్నారు, తండ్రి మీద కుమారుడు ఆనుకొని జీవించకుండా, తండ్రి మాటలు మాట్లాడకుండా, తండ్రిలో ఉండకుండా ఉంటే, తండ్రిని బాధ పెడుతుంటే, తండ్రిని అవమానపరుస్తుంటే ఎలా ఉంటుంది తండ్రికి? దేవుని బిడ్డలారా ఆలోచించండి. అదే యోహాను సువార్తలో చూస్తే, అదే 15వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం చూడండి బాగినాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలుస్తాను. చూసావా? ఎంత మాట చెప్తున్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరి యందు నిలిచి ఉన్నావు, ఎవరి పక్షాన ఉన్నావు? నేను నీ సపోర్టే, నేను నీ తట్టే ఉంటాను అంటుంటారు చాలా మంది కదా. నేను నీ తట్టే ఉంటా. నా తట్టు ఎంతమంది ఉంటారు? మందిని చూసి మురిసిపోతారు చాలా మంది. మందిని చూసి, డబ్బును చూసి, హోదాను చూసి మురిసిపోతారు చాలా మంది. మంది ఏమైనా శాశ్వతం అనుకుంటున్నావా? ఆలోచన చేయి. నీ డబ్బు ఏమైనా శాశ్వతమా? ఆలోచన చేయి. నా యందు మీరు నిలిచి ఉండండి. నా యందు మీరు ఉంటే మీ యందు నేను. చెప్పండి దాన్ని ఏం చదివాం మనం? చదవండి దాన్ని. ఎవడు బాగుంటే అంటే వాడెవడైనా సరే గుర్తుపెట్టుకో. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. అది ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు నాకు ఇష్టమైంది నెరవేర్చుకోలేకపోతున్నాను. నా కోరిక, నాకు ఒక ఇష్టమైనది ఉంది, ఎందుకు దాన్ని సంపాదించుకోలేకపోతున్నాను, ఎందుకు ఈ విధంగా జీవిస్తున్నానంటే నీ యందు దేవుడి మాటలు లేవు, దేవుడు నీలో లేడు. అందుకు నీకు ఇష్టమైంది నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఒక మంచి వాక్యం చూపిస్తాం మీకు. అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయము 56వ వచనం చూడండి.
యోహాను సువార్త 6:56. ఆ బాగినండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు. చూసావా ఎంత మంచి మాట చెప్పాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడు నేను నా యందుంటే నేను వాని యందు నిలిచి ఉంటాను. బాగా గుర్తుపెట్టుకోండి. బల్లలో చేయి వేయకుండా, ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో సంబంధం లేకుండా, ఆయనలో లేకుండా బాప్తిసం తీసుకున్నారు అనేక మంది. ఎలా జీవిస్తున్నారో ఆలోచన చేయండి. ఇక నీవు దేవునితో సహవాసం చేయకుండా, దేవుడు నీలో లేకుండా, నువ్వు దేవునిలో లేకుండా నీకు ఇష్టమైనది ఏ విధంగా సంపాదించుకోగలవు ఆలోచన చేయి. నాకు ఇష్టము, మందిరికి వస్తానే ఉన్నాను, పోతానే ఉన్నాను, సంవత్సరాల తరబడి వస్తున్నాను, ఏమి జరగట్లేదంటే నీలో దేవుని మాటలు లేవు. నీదంతా చెడు మాటలే, చెడు కార్యాలే, చెడు పద్ధతులు నీలో ఉన్నాయి. ఇందువల్ల నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోలేకపోతున్నావు. ఆ అడిగేటప్పుడు కూడా దేవునికి ఇష్టమా లేదా అనేది నువ్వు అర్థం చేస్తూ కనుక్కోవాలి దేవుణ్ణి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. అసలు మనం బాగా ఆలోచన చేస్తే దేవుని ఏది అడగాలి? ఒకటి, దేవుని మనం ఏది అడగాలి, ఏది ఇచ్చేదానికి ఆయన ఇష్టపడతాడు, ఆయనకి ఇష్టమైంది ఏది? దేవుని ఏది అడగాలి, ఏది ఇచ్చేదానికి ఇష్టపడతాడు, ఆయనకి ఇష్టమైంది ఏది? సామెతల గ్రంథంలో 21:3 చూడండి. 21:3 సామెతల గ్రంథం 21:3. నీతి న్యాయములు అనుసరించుట, నడుచుకొనుట, బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టమంతసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ వాక్యం ఆ బాగున్నారు. మీరు అర్థం చేస్తున్నారు మీరు. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట, బలులు అర్పించుట కంటే యెహోవాకు బలి అర్పించుట అంటే ఏంది అర్థం? ప్రార్థన. నువ్వు నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించకుండా ముఖము మోకరించి పైకిట్టి పెట్టి ప్రార్థన చేసిన ప్రయోజనం ఉందా? ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీతి న్యాయాలు నీలో లేకుండా, పరిశుద్ధత నీలో లేకుండా, అపరిశుద్ధ పెట్టుకొని బలి అర్పిస్తున్నావే, ఆ బలి దేవుడు స్వీకరిస్తాడా? ఏలయనగా దేవుడు పాపుల మనవి వినకపోవును, ఆలకించకపోవును అన్నది కదా బైబిల్లో. పాపులు మనం వినడు దేవుడు. ఆలోచించండి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, మనం చేసే ప్రార్థన వేరు. అసలు మామూలుగా పాపులు ప్రార్థన చేస్తారా? ఎవరో ఉంటారు కొంతమంది, అంటే క్రిస్టియన్స్గా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. క్రిస్టియన్స్ అసలు మారు మనసు లేకుండా ఉంటారే, వాళ్ళు ప్రార్థన చేస్తారా లేదా? చేస్తారు. చేసినా కానీ ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనం వింటాడా? వినడు. అంటే నీతి న్యాయాలు పరిశుద్ధత వాళ్ళలో లేదు. వాళ్ళు మాత్రం బలులు అర్పిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఎంత మాత్రం కూడా విధేయత లేదు, పరిశుద్ధత వాళ్ళలో లేదు. నిజంగా చెప్తున్నాను. అసలు దేవుని ఏం అడగాలి గుర్తుపెట్టుకోండి. అసలు ఒకప్పట్లో మనం యేసయ్యని నమ్మల, ఇప్పుడు మనం నమ్ముకున్నాం. యేసయ్యని నమ్మనప్పుడు ఈ అవగాహన ఉండదు మనకు. ప్రార్థనని, వాక్యమని, చర్చి అని, మీటింగ్స్ అని ఇవన్నీ మనకు ఉండదు నమ్మనప్పుడు. ఏదో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టుంటామేమో కాబట్టి ఏదో జస్ట్ ప్రార్థన చేసుకుని పోతా ఉంటాం మనం, అంతే. యేసయ్యని నమ్మిన తరువాత బాగా గుర్తుపెట్టుకోండి, యేసయ్యని నమ్మిన తరువాత, నువ్వు బాప్తిసం తీసుకున్న తరువాత నువ్వు ఎలా జీవిస్తున్నావు? అసలు దేవుని ఏం అడగాలి తెలుసా? నువ్వు ఇవన్నీ అడిగేదానికంటే నాకు అది కావాలా, నాకు ప్లాట్ కావాలా,
నాకు స్థలం కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు డబ్బు కావాలా, బంగారు కావాలా, నాకు అది అడిగా. దానికి ముందు ఏమడగాలంటే ఆయనకి ఇష్టమైంది కూడా అదే. ఏమడగాలంటే ప్రభువా నువ్వు నన్ను మార్చుకున్నావు, నాకు రక్షణ మారు మనసు ఇచ్చావు, బాప్తిసం తీసుకున్నాను, అసలు నేను ఎలా జీవిస్తున్నానయ్యా, నీ దృష్టిలో నేను ఎలా జీవిస్తున్నాను, అసలు భక్తిగా ఉన్నానా లేదా, ఎన్నిసార్లు దుఃఖ పెడుతున్నాను, ఎన్నిసార్లు బాధ పెడుతున్నాను ప్రభువా అని ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా నువ్వు? ఆలోచించేయి. ఇది దేవునికి ఇష్టం. అబ్బా నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు నన్ను నమ్ముకొని బాప్తిసం తీసుకొని అబ్బా నన్ను ఎంత బాగా అడుగుతున్నాడు, అది దేవునికి ఇష్టం. అది దేవునికి ఇష్టం. అయ్యా నేను ఇప్పుడు బాధ పెడుతున్నాను కదయ్యా, అసలు నేను ఎలా జీవిస్తున్నాను, నా పరిస్థితి ఏంది, ఎంతసేపుడికి నన్ను వాడి అంటున్నాడు, నన్ను ఆమె టన్నది, సూటిపోటు మాట్లాడినది, నన్ను ఎగతాళి చేసింది, హేళన చేసింది, కొడతాను తిడతానంటుంది. ఒక ఆయన గౌతమ బుద్ధుడు ఎవరో పోతున్నారంట. పోతుంటే ఎస్ఐ కూడా మనకు చెప్పాడు అన్నీ. గౌతమ బుద్ధుడు పోతుంటే పక్కన ఒక ఆమంట ఇష్ట ప్రకారం తిడుతుందంట. ఆయన్ని ఇష్ట ప్రకారం తిడుతుందంట. ఇష్ట ప్రకారం తిడతా ఉంటే గమ్ముగా పోతున్నాడంట మౌనంగా. ఆయన అటు ముందు వాక్యం చెప్పాను మీకు. దావీదుని తిడతా ఉంటే పక్కన అభిషేకం అన్నాడు, అయ్యా నువ్వు సెలవిస్తావు చంపేస్తాడు వల్ల. అట్నే ఆ గౌతమ బుద్ధుడు పక్కన ఉన్న వ్యక్తి, అయ్యా ఏందయ్యా నేను అసలు ఓర్చుకోలేకపోతున్నానయ్యా, ఏందయ్యా వాడు ఇబ్బందిగా ఆ మనిషికి అంటుంది, ఏదో ఒకటి చేస్తాను, నేను తిడతాను కొడతాను అన్నాడంట. ఆయన అన్నాడంట, వీడికి ఎట్ట చెప్పాలి సమాధానం అని ఆలోచన చేస్తా పక్కన ఒక ఆమె వంకాయలు అనుకుంటే అమ్ముతా పోతా ఉందంట. ఒక ఆమె వంకాయలని. ఆమె చూసావంటరా అన్నాడంట. చూశానయ్య అన్నాడంట. ఆమె ఏమమ్ముతుంది? వంకాయలు. అంతే కదా. నువ్వు కొనుక్కుంటే ఆ వంకాయలు ఆమెని పిలిచి కొనుక్కుంటే వంకాయలు నీ అవుతాయి, నువ్వు కొనుక్కోకపోతే వంకాయలు ఆమె అవుతాయి. అంటే అర్థమైంది మీకు? అర్థమైంది ఇప్పుడు? వాడు ఆమె నన్ను తిడుతుంది, నేను కొనుక్కోవటం ఆమెకే. ప్రైజ్లా అర్థమవుతుంది మీకు? ఆమె నన్ను తిడుతుంది, దూషిస్తుంది, హింసిస్తుంది, నేను కొనుక్కోవటంలే, నేను వదిలేసా. నా కూతురు అంటుంది, కోడలు అంటుంది, కొడుకు అని తిడతా ఉన్నాడు, వదిలేసా. అవి వాళ్ళకే, అవి వాళ్ళే కొనుక్కుంది అంటున్నారు. అవి నేనేం కొనుక్కోవటం, నాకు సంబంధంలే. ప్రైజ్లో హల్లెలూయా. దేవుని పిల్లలు ఆలోచించే. ఇది దేవునికి చేసిన ప్రార్థన. దేవుని అడిగేది నేను. ఆయన ఇష్టపడతాడు. ఆయన ఏమని తెలుసా? అయ్యా నేను యేసుని నమ్ముకున్నాను కదా, నేను ఎంతవరకు నేను కరెక్ట్గా ఉన్నాను, అసలు నీకు ఇష్టపూర్వకంగా నేను జీవిస్తున్నా, నీకు ఇష్టంగా ఉన్నా, ఇష్టమైన కుమార్తెగా నేను ఉన్నానా? నేను ఎన్ని మార్లు మందిరికి పోవట్లేదు, ఎన్ని వారాల మందిరికి ఆగిపోతున్నాను, ప్రార్థన చేస్తున్నానా, వాక్యం చదువుతున్నానా? కొంతమంది ఎట్లున్నారంటే మందిరంకి వచ్చేదానికి భయపడుతున్నారు. కొంతమంది ఎవరిని చూసి భయపడుతున్నారు చెప్పండి? ఎవరిని చూసి భయపడుతున్నారు చెప్పండి అందరూ? పాస్టర్ను చూసేందుకు పరీక్షలు పెడతాడని. నేనేమన్నా పరీక్షలు పెడతానా మీకు? ఏమన్నా ఉందంటాయా? ఏమన్నా పరీక్ష పెడతానా? ఆలోచించి. నేను పరీక్షలు పెట్టేవాడిని కాదే. ఇప్పుడు చాలా మంది ఇంకొకటి ఉంది మీకు తెలుసా, ఇంకో విషయం చెప్తా మీకు. ఎట్టంటే మందిరానికి పోబడలేదు, ఇంట్లో కూర్చొని హాయిగా ఇంట్లో కూర్చొని పాట పాడుకొని ప్రార్థన చేసుకొని చదువుకుంటే, బైబిల్ చదువుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే చాలు, మందిరానికి పోబడలేదు అని ఉంది. మందిరానికి వచ్చేది మాత్రం ఇది స్కూల్, ఇది ఇంట్లో ఉంటుందా ప్రైవేట్? అది ఇప్పుడు మీకు అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకో. మందిరానికి వచ్చేది స్కూలు, ఇంట్లో ఉండేది ప్రైవేట్. ఇప్పుడు గుర్తుపెట్టుకో. స్కూలుకి వచ్చే ఇప్పుడు ప్రైవేట్ ఉన్నాడు, అయినా కానీ బైబిల్ వాళ్ళు చదువుతూ ఉన్నాడు అనుకోడు, చదువుతా ఉన్నాడు. ఇంట్లో ఉండేవాడు నేను బడికే బాను అని చెప్పి ఇంట్లో ఉన్నాడు అనుకో, వాడు బాగా చదువుతా ఉన్నాడు. వీడు బడికి పోతున్నాడు,
ఈడేం చేస్తున్నాడు, 1వ క్లాస్ నుంచి 2, 3, 4, 5 10th క్లాస్కి వచ్చేసాడు. ఈడన్నా 10th క్లాస్ చేస్తున్నాడా? ఇంట్లో చదివేవాడు 10th క్లాసా? ఈడింకా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీకామ్, బిఎస్సి, బిఈడి, ఎంటెక్, బీటెక్ మొత్తం వెళ్ళిపోయినాడు వాడు. ఈడో అదే ఉన్నాడు. సరే, పరీక్ష రాయాల. ఎవరు పరీక్షలు రాయాలి? స్కూలుకు పోయేవాడిని పరీక్షలకి అలౌ చేస్తారు. అలౌ చేస్తారా? ఇంట్లో ఉండేవాడిని? అర్థమవుతుందా మీకు? దేవుని దగ్గర కనుక్కొని ఏం చెప్పాలో కనుక్కొని వచ్చి అన్నీ చెప్తున్నా మీకు. నాకెవరు తెలుసా? నా బుర్రకేమో తెలుసు అన్నీ. స్కూల్కి వెళ్ళేవాడు ధైర్యంగా పోయి ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయిన తర్వాత సంగతి. ఎగ్జామ్ రాస్తాడు. ఈడేం చేస్తాడు? ఈడేం రాస్తాడు ఎగ్జాము? ఈడ అసలు డిగ్రీ ఉన్నాడా, ఎంటెక్ ఉందా, బీడీ ఉన్నాడా, బిఎస్సీ ఉన్నాడా, ఏమున్నాడు? ఈడు ఏమి లేదు, వీడికి ఎగ్జామ్ లేదు, ఏమి లేదు వీడికి. బాగా గుర్తుపెట్టుకో. కారణమే తెలుసా? స్కూల్కి వెళ్ళేవాడు పరీక్షలు రాస్తాడు. స్కూల్కి వచ్చేవాడు టీచర్ వాడిని సెటరేట్ చేస్తాడు. స్కూల్కి వచ్చేవాడు బాగా లెసన్ వింటాడు కాబట్టి వాడు పరీక్ష రాసి పాస్ అవుతాడు. వీడికి పాసా లేదు, ఫెయిల్ లేదు. ఊరికి ఇంట్లో కూర్చునేవాడికి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా మీకు. మన బిడ్డలు స్కూల్కి పంపిస్తున్నాం. బిడ్డల్ని స్కూల్కి పంపిస్తే కొంతమంది బిడ్డలు స్కూల్కి పోరు. నాన్న నన్ను టీచరు కొడుతున్నాడు అని చెప్పి ఆగిపోతాడు. ఇప్పుడు అట్టుంది. ఒకవేళ నువ్వు బాగా చదివినా కానీ టీచర్లు కొంతమంది హింస పెట్టే కిరాతక టీచర్లు కూడా ఉన్నారు కొంతమంది. మన యూట్యూబ్లో కూడా చూసాం. బిడ్డల్ని ఎట్టంటే కొట్టేవాళ్ళు. అది వేరే విషయం. నేను మామూలుగా చెప్తుండా, నువ్వు స్కూల్కి నీ బిడ్డలను పంపిస్తే టీచరు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు టీచరు? చెప్పండి, ఎందుకు కొడుతున్నాడు? చదవలేదనే కదా. చదవలేదని టీచర్ కొడుతున్నాడు, అంతేనా? ఇప్పుడు నువ్వు టీచర్ కొడుతున్నాడని ఆపేసేవనుకో, ఎవరికి నష్టం? నీకు నష్టం. నీ బిడ్డకి భవిష్యత్తు లేదు. స్కూల్కి ఏమన్నా నష్టమా? టీచర్కి ఏమన్నా నష్టమా? ఇంకో విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మనము చర్చికి వస్తున్నాం. నేను చెప్పిన కదా ఇందుక, చర్చికి వచ్చాను భయపడతాను చెప్పాను కదా. చర్చికి వస్తున్నాం. కొంతమంది ఆడికి పోతే ఈయన ఏదో ఒకటి చెప్తాడబ్బా, వాక్యంలో కొడుతున్నాడా? వాక్యంలో ఏదో ఒకటి చెప్తాడు, కొడతాడా? వాక్యం కొడతాదంటయ్యా. వాక్యం అంటే ఏందయ్యా? దేవుడు ఎవరన్నా కొడతాడా? కొడితే మనం ఉంటామా? అసలు పాస్టర్ కొడతాడా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక విషయం చెప్తా మీకు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని నుంచి ఏడకి పోతున్నారు వాళ్ళు? కనాన్కి నిక్నేమ్ ఏంది? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశానికి రమ్మన్నాడు వాళ్ళని. ఎవరిని? బాగానండి, ఇశ్రాయేలుని మీరందరూ పాలు తేనెలు ప్రవహించు దేశానికి రావాలన్నాడు. దేవుడు మనల్ని అక్కడికి పిలిచినాడు. యాడికి పిలిచిన మనల్ని? నేను మీకు నా తండ్రి యొద్ద నివాసాలు మీకు ఏర్పాటు చేశాను. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు. అక్కడ ఆనందమైన ప్రదేశంలో నేను మిమ్మల్ని ఉంచుతానని చెప్పాడు దేవుడు. పరమ కానాన్ అది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్తున్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశం ఎందుకు పేరు వచ్చిందంటే, ఆడంట ఒక్కొక్క గేదె 70 లీటర్లు ఇస్తుందంట. ఒక్కొక్క గేదె 70 లీటర్లు అంట. అంటే ఆ గేదెకి పాలు పిండే వాళ్ళు ఉండరు, తక్కువ అంట. అంటే అర్థమైంది, పాలు వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని ఏమంటారు? పాలు తీసేది మనం పొదుగు. ఆ పొదుగునంట చెట్లు ఉంటాయి. చెట్లు
ఆ చెట్లుకి రాసుకుంటాయంట. అంటే పాలు తీసేవాళ్ళు లేక, ఏది గేదెలు చెట్లుకి రాసుకుంటారంట. పాలు చిల్లిచ్చి కొడతాయంట. పాలు చిల్లిచ్చి కొడితే పైనుంచి అంట తేనె పడుతుందంట. ఏం తేనె అది? జుంటు తేనె, మామూలు తేనె కాదు, జుంటు తేనె. పైనుంచి తేనె పడుతుందంట. ఈ పొదుగుతో ఇట్లా రుద్దుకునేలాకే, పాలు చిల్లిచ్చి కొట్టేలాకే ఈ పాలు తేనె రెండు కలిసిపోతాయంట కింద. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశం ఎంత బాగుందమ్మా! ఎప్పుడెళ్ళాలా దేశానికి? నువ్వు దేవునికి ఇష్టముగా జీవిస్తే ఏ రోజు మనకు మరణం వస్తుందో తెలియదు. గుర్తుపెట్టుకోండి. జపాన్ దేశానికి విపత్తు వచ్చేసింది. ఇప్పుడు జపాన్ దేశానికి భూకంపం వచ్చేసింది, వరదలు వచ్చేసి ఉన్నాయి. ఎక్కడక్కడ పారిపోతున్నారు జపాన్ దేశానికి. మనదేం దేశం? మనదేం దేశం? భారతదేశం బాగానే ఉందా? బాగానే ఉందనుకుందాం. మన దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక విపత్తు రావచ్చు, నెల్లూరు జిల్లాకి రావచ్చు, అల్లూరు మండలానికి రావచ్చు, మోపూరికే రావచ్చు. దేవుని బిడ్డలారా, స్కూల్కి వచ్చేదానికి భయపడిపోతున్నావే నువ్వు. ఎట్టుందంటే ఇప్పుడు ఆ మధ్య కరోనా, కొంతమందికి చర్చి ముఖం చూసేదానికి కూడా కోపం వరకు కరోనా వచ్చేలాకే డమ్ముడిపోయి. అసలు మాకైతే ఏడొక కంప, మేమేదో ద్రోహం చేసినట్టు, ఏదో నేరం చేసినట్టు, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు వండుకొని తింట, హ్యాపీగా తింట. కూరగాయలు ఇచ్చారు, కూరగాయలు ఇవ్వటము, బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యం ఇవ్వటము. బస్ స్టాండ్ కూడా చాలాసార్లు ఇచ్చాడు. కొంతమంది ఇచ్చేవాళ్ళు అంటే ఆ పార్టీ తరఫున మొత్తం ఇచ్చారు. నేను మా పాస్టర్ మా ఇంట్లో డ్రమ్ము పెట్టుకొని 3 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని అదే మాకు ఆరాధన, ప్రార్థన చేసుకునేది మేమిద్దరమే. ఇప్పుడు కరోనా ఉందా మనకు? మరి ఏమి రావట్లేదైతే నేను అనుకుంటాను. సాతాను కర్ఫ్యూ పెట్టాడు వాళ్ళకి, కర్ఫ్యూ. సాతాను, ఏయ్ ఏడకరా నువ్వా, ఏడకమ్మా నువ్వా, చర్చి పోదాం, పాబాకు కర్ఫ్యూ. డమ్. సాతాను మనుషుల్ని ఎంత చేస్తున్నాడు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. ఈ మాటలు మాట్లాడితే పాస్టర్ అంటే వాక్యంతో కొడతాడా? వాక్యునితో మాట్లాడుతుంది. ప్రైవేట్కి స్కూల్కి చాలా తేడా ఉందయ్యా, చాలా తేడా ఉంది. కొంతమంది ఏంటో తెలుసా, ఒక ఆదివారం అయితే పోవచ్చు కానీ బుధవారము శుక్రవారం ఏడపోతావా? ఆదివారం అయితే హ్యాపీగా పోవచ్చు, శుక్రవారం బుధవారం చెప్పండి, శుక్రవారం బుధవారం పాలేము అని అంటలా. ఇప్పుడు ఒక్క విషయం చెప్తా, మీకు తెలిసేది ఒక విషయం చెప్తా నేను. ఇప్పుడు మనం రోజుకి ఎన్ని పూటలు అన్నది అంటావమ్మా? ఏం పొద్దున టిఫిన్ చాలదా? ఆదివారం ఒక్కటి చాలు, నువ్వు పొద్దున టిఫిన్ చేసి చాలు. నువ్వు పొద్దున టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం అన్నానికి రాత్రి భోజనానికి ఆ టైంలో స్నాక్స్ అని, బాస్ అని, గాస్ అని, డ్రింక్స్ అని, ఫ్రూట్స్ అని, పండ్లని ఏదేదో తింటా ఉంటాం కదా. కొంతమంది షుగరు, నాకు కూడా షుగర్ ఉందనుకో, షుగర్ వచ్చేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఉదయాన్నే తిన్నారనుకో, ఉదయాన్నే తిని మధ్యాహ్నం అన్నం తినే లోపల లెస్స తినేస్తాను నేను తిన్నట్ట. ఉదయం ఫ్రూట్స్ ఎగ్స్ కానీ తిన్నానంటే ఇక అంతే, మధ్యాహ్నం మాత్రం ఏదో భోజనం చేస్తా. మళ్ళా సాయంకాలానికి మధ్యలో టిఫిన్లు అవన్నీ నేను తిన్నా కన్నా, నైట్ పూట టిఫిన్ చేస్తా. అది నా డైట్ అంతే. నువ్వు ఎట్ట తింటున్నావమ్మా ఆలోచన చేయి. మధ్యాహ్నం తింటావు, ఉదయం తింటావు, మధ్యాహ్నం రాత్రి తింటావే. 3 పూటలు ఎందుకు తింటావు? 1 పూట తినో. ఒక ఆదివారం మనం కాదు, కొంతమంది చాలా విన్నా నేను. ఆదివారం చాలదా? శుక్రవారం దేనికి, బుధవారం దేనికి? ఆడబోతావా, ఆడ తింటావా? తినబాకు. రోజు పనికెందుకు పోతుండవా? దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. నా ప్రియమైన సహోదరులారా ఆలోచన చేయి.
ఐగుప్తు దేశాన్ని నుంచి ఇజ్రాయెల్ దేశానికి ప్రయాణం ఎన్ని రోజులు తెలుసా? ఎన్ని రోజులు? ఒకసారి మీకు చెప్పుంటాను నేను. ఎన్ని రోజులు అమ్మా? ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి ప్రయాణం ఎన్ని రోజులు? 11 రోజులంట. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఈ మందిరము మనకు అర్థం భాషలో చెప్తా. ఈ మందిరము పైన ఎప్పుడో కట్టాల్సిందే, మనమా ఎప్పుడో కట్టాల్సింది. ఎప్పుడు కట్టే మందిరం? మనం 2021 స్టార్ట్ చేసి 21 మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. 24 సంవత్సరాలు. ఎప్పుడో కట్టాల్సింది. అప్పుడు ఏమని పరీక్ష చేసుకోవాలి మనం? మన ప్రార్థన లేక, మన అవిధేయత, మనం చేసిన పొరపాట్లను బట్టి, మనీ లేక అని అనుకోవాలా, అంతే. ఈ కారణాలు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు దేశాన్ని నుంచి ఇజ్రాయెల్ దేశం అంటే కనాను దేశానికి ఆ ప్రయాణంలో 11 రోజులంట. ఎన్ని రోజులు? 11 రోజులైతే వీళ్ళు ఎన్ని రోజులు తిరిగారంట? ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులంట? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నడిచారంట. తిరిగిన దగ్గరే. కొంతమంది ఏదైనా వస్తువు పోయిందనుకో, ఎతికిన కాడ ఎతుకుతుంటాం, దొరకదు. అది ఎతికిన కాడ ఎతుకుతుంటాం, ఇప్పుడు చాలా ఎతికాను నేను, దొరకలేదా? ఎతికిన కాడ ఎతుకుతుంటాం, దొరకదు. అది వీళ్ళు ఏం చేశారు తెలుసా? 40 సంవత్సరాలు తిరిగారంట. 40 సంవత్సరాలు ఎందుకు తిరిగారంటే బాగా గుర్తుపెట్టుకోండి. మోషే ఐగుప్తు దేశానికి పోయి ఇశ్రాయేలీయులను వాళ్ళని కోసం ప్రార్థన చేసి దేవుని దయ వలన 10 తెగుళ్ళు పంపించిన దేవుడు వాళ్ళని మొత్తి వాళ్ళు తెలుసుకు హతము చేసి వాళ్ళు తొందరగానే తీసుకొచ్చాడు. అయితే వీళ్ళు ఆడు చేరేదానికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే, వీళ్ళలో నుంచి ఐగుప్తుని తీసేసేదానికి 40 సంవత్సరాలు పడిందంట. ఎవరిలో నుంచి? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు యేసుని నమ్మావు, మారు మనసు పొందావు, నీలో ఉన్న పాపం తీసేసేదానికి యేసే ప్రయాసపడతా ఉన్నాడు ఇప్పుడు. అందుకని రాకడ ఆలస్యం అవుతుంది. అందుకని నువ్వు సజీవంగా బతుకున్నావు, ఇంకా చచ్చిపోవాలి మనం. ఇప్పుడు చచ్చిపోతే దేవుని దగ్గర పోవు మనం. నీలోన్న లోకాశలు, ఐగుప్తు ఆశలు తీసేసేదానికి వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టిందంట. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయి. ఎలా మనం జీవిస్తున్నాం ఆలోచన చేయి. అసలు బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేవుని ఏది అడిగితే సంతోషంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. నేను ముగింపులోకి వచ్చేస్తాను. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, 2 మాటలు చెప్పి ముగించేస్తాను. మనం దేవుణ్ణి ఏది అడిగితే సంతోషపడతాడు ఆయన. ఆయనకి ఏది ఇష్టం. ఇప్పుడు ఒక వాక్యం చూపిస్తే చదవండి. మత్తయి సువార్త 6:8 చదవండి. 6:8 అడగక మునిపే తెలియను. మన ప్రార్థన అడిగాలి తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామమున పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకము నెరవేరును గాక, నానాటికి మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించక మరలు క్షమించము, మమ్మల్ని శోధనకి తప్పించము, రాజ్యము బలము నువ్వేనయ్యా. ఇది ప్రార్థన చేస్తుంటామా? మోకరించి స్టార్ట్ చేయగానే, ప్రభువా నాకున్నటువంటి అనారోగ్యం, నాకున్న మెడక్కడ పట్టేసింది, ఇప్పుడే నాయన గోరు నొప్పిగా ఉంది, నాకైతే అవయవాలన్నీ నొప్పులే, బండి పడితే ఎప్పుడో పాస్టర్ ముందు, అప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది. ఒకసారి పడ్డా నేను ఇక్కడ డమ్మన పడిపోయి కింద. అప్పటి నుంచి ఈ ఏలు పనిచేయదు నాకు. ఈ ఏలు వదిలేసా. హాస్పిటల్కి ఒకసారి పోయా, అంత ఒత్తి చూసి నీకు బ్రహ్మాండంగా పోను అన్నాడు డాక్టర్. అంతే. మొన్న నేను చెప్పాను కదా యాక్సిడెంట్ అయిందని. యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయితే అది కాలు కాడ బాగా మచ్చబడిపోయేసి చీమ వస్తుంది. ఆ చీమ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మా కొడుకు నేను బాగా బలం ఉండాలని చెప్పి మొలకలు అవన్నీ బాగా తెచ్చేస్తా ఉంటాడు. మొలకలు
ఏంటంటే యోచన పప్పు బాగా తినేలాగా చీమ పట్టింది అది. ఒరే చీమ పట్టిందిరా నాయన 10 రోజులు ఆపని చెప్పాను నేను. ప్రభువా ఎందుకు పట్టింది చీమ, ఎందుకు తిన్నావయ్యా? ఆలోచన చేయి. ఇప్పుడు మన పరిస్థితి మనం ఎడ్ చేస్తుంది తెలుసు. నాకు ఎందుకు ప్రభా ఈ విధంగా నాయన, నాకు ప్రభా ఇట్టుందో ప్రభా అంటే నువ్వు ఎందుకు చేసావు ఆ విధంగా? నువ్వెందుకు చేసావు? అసలు దేవుడు ఏదంటే సంతోషం అమ్మా. చాలా చాలా ఉన్నాయి. ఒక ఆయన అడిగాడంట, సొలొమోనా నీకు ఏది ఇస్తే నీకు మంచిది చెప్పు అని అన్నాడంట. నీకు ఏది ఇస్తే బాగుంటుంది, నీకు ఏది కావాలి కోరుకుంటే, అయ్యా నువ్వు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నానయ్యా, వీళ్ళని తనిఖీ చేయాలంటే నా వల్ల కాదయ్యా, నాకు జ్ఞానం కావాలని అడిగాడంట. ఆ మాట ఆయన అడిగిన దానికి దేవునికి అనుకూలమాయను, ఇష్టమైందంట. ఇప్పుడు సూక్ష్మంలో మోక్షం బాగా గుర్తుపెట్టుకో. నువ్వు వెంటనే యేసయ్యా డబ్బు 3 లక్షలు కావాలా, యేసయ్యా నాకు అందరికీ నాకు లేదు ప్రభువా, ఏం యేసయ్యా నా పరిస్థితి అయ్యా, నా జీవితం ఎట్టయిపోయింది నాయనా అని ఆడుస్తున్నావు. కానీ అసలు నేను ఇంకా మారలేదని ఆడుస్తున్నా, నేను ఇంకా ఎట్ట ఉన్నాను అని ఆడుస్తున్నావా? నేను అదే అడుగుతుంది, అసలు నేను ఇంకా ఎట్ట జీవించాలా, నేను నీకు ఇంకా ఎట్ట దగ్గర అవ్వాలా, ఇంకా నాలుగు ఇంకా ఏమైనా ఉందేమో తీసేయ్యా. దేవునికి ఇష్టమైందంట. ఏది? సొలొమోన్ అడిగింది దేవునికి ఇష్టమైందంట. ఇష్టమైతే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర నువ్వు ధననిధులు సంపాదించాలంటే దేవుని ఏది అడగాలో నేర్చుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఈ విషయంలో సొలొమోను జ్ఞానం అడిగితే దేవుడంట, నా తండ్రి అంట, సొలొమోనా అబ్బా నువ్వు ఎంత మంచోడు నాయన సొలొమోనా, నువ్వు రాజు అయ్యుండి శత్రులు ప్రాణాలు అడుగుతావు అనుకున్నాను, ఐశ్వర్యం అడుగుతాను అనుకున్నాను, కానీ నువ్వు అన్ని అడగక నువ్వు జ్ఞానం అడిగావు, జ్ఞానంతో పాటు నీకు ధనం కూడా ఇస్తాను అన్నాడంట. ప్రైజ్ లార్డ్. అంత చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆలోచించి, జ్ఞానంతో పాటు నీకేమిస్తాను? ఐశ్వర్యం. నీలాంటి జ్ఞానం కలిగిన వాడికి ఉండడం చెప్పాడట. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 1:5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అనుగ్రహింపబడెను. ఏం అర్థమవుతుందమ్మా మీకు? అయ్యా నీకు జ్ఞానం లేదయ్యా, మనిషితో ఎట్ట మాట్లాడు కూడా తెలియదయ్యా, తెలియదమ్మా నీకు. అరే ఈ మాట మాట్లాడుతాను కూడా తెలియదే, ఈ మాట అనొచ్చా అనకూడదని కూడా తెలియదే, ఈ విధంగా ప్రవర్తించొచ్చని కూడా తెలియదే, అసలు నా ప్రవర్తనలో పక్కనోడు బాధపడతాడు కూడా జ్ఞానం లేదే నీకు. ఆలోచించి, పోయినసారిగా అటుపోయిన వారిని చెప్పుంటాను మీకు అసలు జ్ఞానం అంటే ఏందని. జ్ఞానం ఎలా వస్తుంది, ఎట్టుంటే జ్ఞానం వస్తుంది? యెహోవా యందు కలిగి ఉంటుంటే జ్ఞానానికి నువ్వు భయభక్తులు ఉంటే జ్ఞానం వస్తుంది. అసలు జ్ఞానం అంటే ఏంది? ఒక మనిషి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో, భయంకరమైన సమస్యల్లో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడి వాడు ఆ సమస్యలోంచి బయటికి తీసుకురావటమే జ్ఞానం. ఇంకా వాడు సమస్యలో ఉంటే ఇంకా వాడు 3 రాళ్ళు వేసేది అజ్ఞానం. ఈరోజు ప్రజలు ఆ విధంగా అయిపోయారు, చాలామంది ఆ విధంగా అయిపోయారు జనాలు. గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలంటాయా. అడగండి, అది దేవుడు చెప్పి అడగమన్నాడు, అది అడగమన్నాడు. అడుగుని మీకు ఇవ్వబడను, వెతకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను, వెడుగు ప్రతి వానికి తీయబడను అని చెప్పాడు కదా. నీకు జ్ఞానం కావాలా? జ్ఞానం కాదు కానీ ముందేందంటే అప్పులు ఉన్నాయి, అవి తీర్చుకోవాలా. జ్ఞానం కాదు కానీ ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలా. జ్ఞానం కాదు కానీ బండి కొనాలా. జ్ఞానం కాదు కానీ ముందు ఒక సమస్య చేసుకోవాలా. అది కాదు. నేనేం చెప్పాను? సొలొమోనుకి లేక డబ్బు,
సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే దేవుడు సొలొమోనుకి ఏమిచ్చాడు? జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, డబ్బు, మొత్తం హోదా మొత్తం ఇచ్చేశాడు ఆయనకి. దేవుని బిడ్డలారా ఆలోచించు. జ్ఞానం జ్ఞానం నువ్వు దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి, జ్ఞానం కోరుకోవాలి. రెండోది మనం ఆలోచన చేస్తే, రెండోది దేవుని ఏమడగాలంటే పరిశుద్ధాత్మను అడగాలంట. ఏమడగాలంటే పరిశుద్ధాత్మను అడగాలంట. చూడండి, లూకాసు సువార్త 11:9 చదవండి. లూకాసు సువార్త 11:9. లూకాసు సువార్త 11:9. తీయబడును, ఈబడును, దొరుకును. మీలో తండ్రి అయిన వాడు చేపను అడిగితే పామునిచ్చునా? తేలునిచ్చునా? చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా ఆమేన్. నువ్వు అడుగు దేవుని. దేన్ని అడగాలి? నువ్వు దేన్ని అడగాలి? పరిశుద్ధాత్మను అడగాలి. ఈ పరిశుద్ధాత్మ ముందే యోవేల గ్రంథంలో దేవుడే చెప్పాడు, అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు ప్రవచిస్తారు, యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారన్నాడు. ఆ పరిశుద్ధాత్మ యోవేలు దేవుడు ముందుగానే చెప్తే, లూకాసు వార్తలో ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఆయన పరమునకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? శిష్యులకు చెప్పాడు, శిష్యులారా మీరు తండ్రి వాగ్దానం చేసింది కనిపెట్టండి అని చెప్పాడు. అదే లూకాసు వార్త, అదే లూకాసు వార్త 24:49. లూకాసు వార్త 24:49. లూకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణములో నిలిచి ఉండడని ఏం చెప్పాడు? ఫస్ట్ ఏం చెప్పాడు? యోవేల గ్రంథంలో పరిశుద్ధాత్మను ఇస్తానన్నాడు, ఆత్మను కుమ్మరిస్తాను. యేసుక్రీస్తుడు కొత్త నిబంధనలో లూకాసు వార్త 24:49లో చెప్పాడు, మీరు పట్టణం నిలిచి ఉండమని చెప్పాడు. వాళ్ళు పట్టణంలో యేసయ్య చనిపోయి పునరుద్ధానం లేచిన తర్వాత 50 రోజులకు పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు వాళ్ళు. 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు కూర్చుని ఇల్లంతా కూడా నిండి అందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కదా వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు. కొంతమంది ఏమన్నారు? 6 వచ్చి చదవండి. అపోస్తల కార్యాలు 2:6. అపోస్తల కార్యాలు 2:6. అపోస్తల కార్యాలు 2:6. అమ్మా, ఈ శబ్దము కలుగగా గుంపులుగా కూడి వచ్చి విని కలవరపడిరి, విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, మీరందరూ గలిలయ కారా? మాట్లాడుచున్నారేమి? చాలు మాట్లాడుచున్న మరి 13 చదువు, మళ్ళీ 13 వచ్చును. కొందరైతే కొత్త మద్యముతో ఉన్న ఎగతాళి చేశారంట. బాగా గుర్తుపెట్టు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని ఎగతాళి చేయకూడదు. ఇప్పుడు ఫుల్లుగా తాగినోడు ఎట్టుంటాడు? తాగినోడికి తెలుస్తుందా? వాళ్ళు ఏమనుకున్నారు అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆనాడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తా, భాషల మాట వాళ్ళకి అర్థం కాదు, స్తుతిస్తా అర్థం చేస్తున్నారు. పక్కన ఉన్నారు, వీళ్ళు కొత్త మద్యము పొద్దున్నే తాగారని అన్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నింపబడి వాళ్ళ చప్పళ్ళు కొడతారు, నాట్యం చేస్తే వాళ్ళని హేళన చేయకూడదు, వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, విసుక్కోకూడదు.
ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిచ్చేస్తా. ఇంకొక వాక్యం చెప్పి యెషయా గ్రంథం 62:12 యెషయా గ్రంథం 66 అధ్యాయం 66:12 వచ్చిన చివరి అధ్యాయం. రాజేతును సంకను ఎత్తుకొనబడెదరు. చాలు. ఏంటంట? మోకాళ్ళ మీద. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చిన మోకాళ్ళ మీద ఎగరతారు వాళ్ళు, ఎగరతారా లేదా? మోకాళ్ళ మీద ఆడిస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. వాళ్ళు మోకాళ్ళ మీద ఎగరతారు కదా, మోకాళ్ళ మీద ఎగరతారు కదా వాళ్ళు. మోకాళ్ళ మీద ఆడిస్తాడంటే దేవుడు వాళ్ళని. దేవుడే చెప్పాడు మోకాళ్ళ మీద ఆడిస్తానని. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని ఫస్ట్ జ్ఞానం అడగాలి, రెండోది దేవుని పరిశుద్ధాత్మ అడగాలి, మూడవది నన్ను అడుగుము జనములను నీకు నేను స్వాస్థ్యముగా భూమిని దిగంతములకు నీకు సొత్తుగా ఇస్తానన్నాడు. ఇటువంటి కానీ దేవుడిని అడిగితే నీకు ఏమి కావాలో దేవుడు సమస్త నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.